అందుకు నా అంతిన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రభునందు ప్రియులారా, ఒలీవ ఛానల్లో చూస్తున్నటువంటి ప్రేమైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలోంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. దయగల తండ్రి, మహోన్నతుల జగద్రక్షకుడ, కరుణాసంపన్నుడా, మీకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి మంచి అవకాశం మీరు దయచేసినారు. దాసుమ ప్రియులు జాన్సన్ గారిని బట్టి ఈ సమయంలో వేడుచున్నాం. ఇంకా అనేక స్థలాల్లో విరిగా వాడుకోవాలని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి బైబిల్ బిలీవింగ్ చర్చ్ మిలిటరీ కాలనీ వారు సమర్పించు సిద్ధపడు సంఘమా అనే అంశం మీద మరి అంత్య దినాల్లో జరగబోయే సంభవాలను గురించి దైవజనులు మనకు వివరిస్తూ ఉన్నారు. మరి ప్రసంగికులు బ్రదర్ శామ్యుయల్ జాన్సన్ గారు. సెల్ నంబర్ 9908797623 వివరాలను సంప్రదించవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాం. సమయంలో దైవజనులు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. మరి ఓల్డ్ ల్యాండ్ కూడా తిరిగి వచ్చారు వారు టూరు. అక్కడ విషయాలు కూడా ఎంతో క్షుణ్ణంగా మనకు తెలియజేస్తున్నారు. కనుక విషయాలు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో అంశము మరి అంత్య దినాల్లో యెరూషలేములో జరగబోయే సంభవాలను గురించి తెలియజేస్తున్నారు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీకందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మరొకసారి దేవుడు ఒలీవ ఛానల్ ద్వారా మాట్లాడడానికి, మీతో సహవాసాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అనేక దినాలుగా ప్రార్థన చేసి కనిపెట్టగా దేవుడి సదవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ అవకాశం ద్వారా అంత్య దినాలు గురించినటువంటి ఈ యొక్క బైబిల్లో అంత్య దినాలు గురించినటువంటి చెప్పబడినటువంటి అంశాలను గురించి మీ దృష్టికి తేవాలనేటువంటి ఒక ఆశయం కలిగి ఉన్నాను. అంత్య దినాలు అనగా బైబిల్ గ్రంథంలో మరి మానవ చరిత్రకు ముగింపు, మానవ చరిత్ర ముగింపుకు వస్తూ ఉన్నది. మానవ చరిత్ర ప్రారంభించబడింది ఎన్నో కోట్ల సంవత్సరాల కిందట అన్నారు. కానీ మరి లెక్కలు రకరకాలుగా శాస్త్రజ్ఞులు కానీ చరిత్రకారులు లెక్కలు వేశారు. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లయితే క్రీస్తు పూర్వము మరి ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో అయితే క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల కాలంలో ఆ చరిత్ర ప్రారంభించబడింది. మరి ముగించబడేది కూడా అతి త్వరలోనే. యేసుప్రభు వచ్చిన తర్వాత మొదటి రాకడలో వచ్చిన తర్వాత ఈ లోకానికి వచ్చి ఆయన మరి జన్మించి మానవుల పాప పరిహార్థమై ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. రక్షణ గురించి, మారు మనసు గురించి చెప్పాడు. ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుంటారో నా యందు విశ్వాసం వాడు చనిపోవడం బ్రతుకున్నాడు. అలాగనే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం కూడా దేవుడు చెప్పాడు. కనుక ఆయన మాట నమ్ముకొని ఆయన శిలువ మరణంలో నమ్మకం కలిగి ఆయన విశ్వాసం ఉంచిన వారైతే దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఆయన వచ్చేప్పటికి 2016 సంవత్సరాల కిందట అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన జీవించిన కాలంలోనే అంతకుముందు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు మలాకి గ్రంథాన్ని మొదలుకొని ఇంకా వెనక్కి వెళ్తే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు కూడా ఈ అంత్యదినాల గురించినటువంటి అనేకమైనటువంటి సూచనలు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశారు. కనుక ప్రియులారా, మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే ఈ అంత్యదినాలలో జరుగుతున్న సూచనలు ముఖ్యంగా యెరూషలేము దేవాలయాన్ని గురించినటువంటి అంశాన్ని మీ యొక్క దృష్టికి తేవాలని ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకురావడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మొట్టమొదట ఈ యొక్క మూలవాక్యం ఏమనగా జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లు యెరూషలేము మత్తు పుట్టించు పాత్రగా చేస్తానన్నాడు. యెరూషలేము అంటే జనరల్గా జనసామాన్యానికి అర్థం ఏంటంటే అదొక ప్రాంతము,
అది క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక ప్రాంతము. అక్కడికి క్రైస్తవులు యాత్రికులుగా వెళ్తారు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు పిల్లరా. అయితే కొంత తరచు చూస్తే యెరూషలేము ప్రాంతము 3 వర్గాల వారికి, అంటే 3 రకాలైనటువంటి ప్రజానికానికి అది ప్రధానమైనటువంటి పవిత్ర స్థలంగా భావించబడుతుంది. మొదటగా యూదులకు అది ప్రధానమైనటువంటి ఒక పవిత్ర స్థలంగా ఉన్నది. ఎందుకంటే యెరూషలేము గురించి ఆది కాండంలో నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక సందర్భాల్లో యెరూషలేము గురించి రాయించబడింది. వాళ్ళ టోరా గ్రంథంలో కూడా ఈ యొక్క అంశాన్ని రాయించడం మనం గమనిస్తున్నాం పిల్లరా. అలాగనే తర్వాత ముస్లింలు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని, ఇశ్రాయేలుకు రాజధాని ఇశ్రాయేలు ప్రాంతాన్ని వారు కూడా ప్రధానమైనటువంటి వారికి ఒక పవిత్ర స్థలంగా భావిస్తున్నారు. అలాగనే క్రైస్తవులు విశ్వాసులైన వారు కూడా యెరూషలేము ప్రాంతాన్ని వారు యేసు ప్రభు ఆ ప్రాంతాల్లో కూడా పరిచయం చేశాడు. యెరూషలేము ఒకనొకప్పుడు సొలొమోను దేవాలయానికి నిర్మాణానికి, మొదటి దేవాలయానికి నిర్మాణంలోను, రెండవ దేవాలయం నిర్మాణంలోను, అలాగనే తర్వాత భవిష్యత్ కాలంలో కూడా 3వ దేవాలయం నిర్మాణానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనం గమనించగలం పిల్లారా. కొంత యెరూషలేము గురించినటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తేవాలని, ఎందుకంటే యెరూషలేము పట్టణానికి ప్రపంచంలో చాలా ప్రాధాన్యత ఉన్నది. వెస్ట్ ఏషియా అంటే ప్రపంచంలో ఈనాడు పట్టి వణికిస్తున్న సమస్య ఏంటంటే పశ్చిమాసియా సమస్య. ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఈ విషయంలో తలబట్టుకుంటున్నారు. యెరూషలేము అది ఆ ప్రాంతం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా అగ్ని గుండం వల్ల మండుతున్నది. ఎందుకంటే ఆ ప్రాంతానికి అనేక మంది మాకు ఆ ప్రాంతం మేము స్వాధీనం చేసుకోవాలి, ఆ ప్రాంతం పైన మా అధికారం ఉండాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతానికి ఒక విశిష్టత, ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉండటం వల్ల, ఒక భౌగోళిక పరిస్థితి వల్ల కానీ లేకపోతే దేవుని యొక్క అనుగ్రహం వల్ల ఆ ప్రాంతము మొదటిగా ఆ ప్రాంతము ఒక ఆశీర్వదించబడిన ప్రాంతం కనుక ఆ ప్రాంతం పైన తన పట్టు సాధించాలని చాలా కాలం నుండి కూడా, కొన్ని సంవత్సరాల కింద నుండి కూడా యెరూషలేము ప్రాంతం గురించినటువంటి ఒక వారి ఆధిపత్యం కొరకు అనేక సామ్రాజ్యాలు, అనేక రాజరికాలు పోరాడినట్టుగా మనం గమనిస్తున్నాం. నేను ఆ డేటా మీకు చెప్పిన తర్వాత ప్రతిచిత్తమైతే మరికొన్ని ఆత్మీయమైన అంశాలు మళ్ళీ ఇంకొక భాగంలో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను పిల్లారా. మొదట ఈ యొక్క యెరూషలేము మత్తబుద్ధించి పాత్ర అనేటువంటి మాట చదువుకున్నాక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క లేఖన భాగాలను కొంచెం పరిశీలన చేస్తాం. ప్రజలంలో ప్రియమైనటువంటి మా ప్రభా, మా తండ్రి, మా రక్షక, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి మరి మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకొని ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన భాగ్యానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిలబడి మీ పక్షాన మాట్లాడుతుండగా తండ్రి కల్వరి ఛానల్ ద్వారా ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా మీరు మీ స్వరం వినిపించండి. నేను మాట్లాడటం కాదు కానీ మీరు నన్ను మరుగుపరిచి ప్రభా మీ వాక్యాలను వినిపించి అనేక మందిని బిడ్డలకు ఆశీర్వాదకరంగాను, అనేక మంది హెచ్చరిక, ఒక సువార్త అనేటువంటి అంశాలు అందులో ఉండడానికి కృపను గురించి వేడుకుంటున్నాం. ప్రభా కనికరించండి. మరి అనేక విషయాలు మీరు తోడుగా ఉండి నడిపించిన స్తోత్రం తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన రక్షణ బట్టి, మాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని, మాకు ఇచ్చినటువంటి ప్రభా మరి వాక్యాన్ని బట్టి, నిరీక్షణ బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అన్ని విషయాల్లో మీకు ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి విన్నపాలను ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని ప్రియులారా, యెరూషలేము పట్టణానికి బైబిల్ గ్రంథంలో సుమారుగా 14 పేర్లు ఉన్నాయి ప్రియులారా. ఆ 14 పేర్లు ఏమనగా, ఒకటి ఆ పేర్లను గురించి మీకు వివరిస్తున్నాను. మొదటి పేరు అంటే అన్ని లేఖనాలు ఆధారంగానే ఉన్నాయి. అయితే ఈ ఆధారాలు చెప్పడం సమయం ఎక్కువ అవుతుంది కనుక, కాలాతీతం అవుతుంది కనుక కేవలం పేర్లు మటుకు చెప్పి వినిపిస్తాను. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణానికి బైబిల్ గ్రంథంలో చక్కటి పేర్లు అక్కడ పేర్కొనడం గమనిస్తున్నాం. మొదటిగా ఈ పట్టణాన్ని దావీదు పట్టణం అన్నారు. దావీదు పట్టణం, దావీదు మహారాజు ఆ పట్టణాన్ని కట్టించినాడు కనుక దావీదు పట్టణం అని అన్నారు. అలాగే మహారాజు పట్టణం అన్నారు. మరొక లేఖన భాషలో చూస్తే పరిశుద్ధ పట్టణం అని కూడా అక్కడ చెప్పబడుతుంది. తర్వాత ఈ పట్టణాన్ని షాలేం అని కూడా పిలువబడింది. ఎందుకంటే షాలేము రాజైనటువంటి మెల్కీసెదెకు ఇక్కడ షావేలు అనే లోయలో ఆయన కలుసుకున్నాడు దేవుని, అంటే దేవుని యొక్క కృప వల్ల మెల్కీసెదెకు అనేటువంటి ప్రధాన యాజకుడు ఈ షాలేం అనే ప్రాంతంలో అబ్రహామును మొదట కలుసుకున్నట్టుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం పిల్లారా. ఆ తర్వాత దేవుని పట్టణం అని కూడా ఈ యెరూషలేము పట్టణాన్ని వాళ్ళు వివరించడం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. అలాగనే మరొక పేరు కూడా ఉన్నది. ఈ పట్టణానికి ఉన్న పేరు సైన్యములకు అధిపతి యెహోవా పట్టణం అని కూడా పిలువబడుతున్నది. అలాగనే
నీతిగల పట్టణం అని కూడా లేఖన భాగాలు వ్యవహరిస్తున్నాయి. అలాగనే సత్యం అనుసరించి పురమని కూడా ఈ పట్టణాన్ని వ్యవహరిస్తున్నారు పిల్లారా. అలాగనే యెహోవా పట్టణం అని, తర్వాత పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అని కూడా ఈ పట్టణాన్ని వివరిస్తున్నారు. అలాగనే ది హోల్ అర్త్ అంటే ది సిటీ ఆఫ్ ది జాయ్ ఆఫ్ హోల్ అర్త్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ యొక్క సర్వభూ నివాసులకు ఆనందకరమైన పట్టణం నగరం అని చెప్పి మరొక లేఖన భాగాల్లో మనం గమనిస్తున్నాం పిల్లారా. అలాగనే ఇర్మియా గ్రంథం 33:16లో యెహోవాయే మనకు నీతి అనేటువంటి ఈ పట్టణానికి పేరు పెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం పిల్లారా. అలాగనే యెహోవా ఉండే స్థలంని యెహెజ్కేలు 48:30లో చూస్తున్నాం. తర్వాత యెషయా గ్రంథం 25:1లోకి వస్తే మనం గమనించినటువంటి ఈ పేరు అంటే అరియేలు అన్నారు. అరియేలు నీకు సమ అన్నారు. కనుక అరియేలు అనే పేరుతో కూడా పిలవడం అంటే సుమారుగా లెక్క వేసుకుంటే 14 పట్టణాలు ఇక్కడ 14 పేర్లతో పిలువడినటువంటి పట్టణంగా వివరించబడుతుంది. సరే, తర్వాత ఈ పట్టణం యొక్క చరిత్ర కూడా కొంత పరిశీలన చేయాలి. ఒక పట్టణాన్ని గురించి చెప్పాలంటే, ప్రవచనాల గురించి, లేఖనాల గురించి ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చరిత్ర ఉంటేనే ఆ యొక్క అంశానికి కొంత ఆధారత ఉంటేనే కొంత విశిష్టత ఉంటుంది, కొంత అర్థమవుతుంది, అది సత్యమని నమ్మడానికి వీలవుతుంది. కనుక కొన్ని ఆధారాలు మీ దృష్టికి తేవాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్న పిల్లారా. మొదటిగా ఈ పట్టణము 3500 BCలో ఉంటాయి. క్రీస్తు పూర్వం డేట్స్ చెప్తున్నాను, తర్వాత క్రీస్తు శకాన్ని గురించి చెప్తాను. 3500లో మొట్టమొదటి పట్టణము ఒక స్థావరంగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత 2500లో తొలి గృహ నిర్మాణం ఆ పట్టణంలో యెరూషలేము పట్టణంలో ప్రారంభించబడినట్టుగా గమనిస్తున్నాం. అలాగనే 1800 BCలో మొదటి ప్రాకారము నిర్మాణం గోడ, ఈ యొక్క యెరూషలేము గోడ నిర్మాణం చేపట్టబడినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే పాతకాలం నాడు మొట్టమొదటి గోడలు కట్టుకున్నారు. ఆ గోడల్లో నివసించేవారు. గోడల్లో సురక్షితంగా ఉండాలి, శత్రువుల నుండి భయం ఉంటుంది కనుక ఆ శత్రు భయం నుండి తప్పించుకోవడానికి కోటలు కట్టుకున్నారు. అలాగనే గోడలు కట్టుకొని అందులో నివసించారు. అందుకని ఎరికో గోడ కూడా అంటాం చూడండి, దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగనే తర్వాత 1200 BCలో యెబూసీయులు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెబూసీయులు అన్న వారు కూడా ఒక అన్య జనాంగం వాళ్ళే, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 1000 BCలో రాజైన దావీదు ఈ యెబూసీయుల నుండి ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ దావీదు పురం అనేటువంటి ఆ యొక్క నగరాన్ని కట్టినట్టుగా గమనిస్తున్నాం. ఆ తర్వాత 40 సంవత్సరాలకు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు దేవుని కృప వలన, దేవుని యొక్క ఆయన యొక్క ఇష్ట ప్రకారం ఆయన చాలా వరకు కూడా సొలొమోను దేవాలయం నిర్మాణం చేసినట్లుగా మనం గమనించగలం ప్రియులారా. అలాగనే తర్వాత ఈ యొక్క పట్టణము గురించి గమనిస్తే 701 సంవత్సరంలో BCలో సెన్హెరెబ్ అనేటువంటి ఒక రాజు, అషూరు వంశానికి చెందిన రాజు, ఈ అషూరీయులు బాబులోనియలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళు ప్రధానంగా ఇరాక్ ప్రాంతంలో, ప్రస్తుతం ఇరాక్ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నవారు బబులోనియులు, అషూరీయులు, కల్దీయులు. షీనారు దేశం అంటే ఇవన్నీ కూడా ఇరాకులో ఉండే ప్రాంతాలు. కనుక ఇక్కడ ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి అషూరు ప్రాంతంలో సెన్హెరెబు అనే రాజు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోండి. ఇక్కడి నుంచి నేను యెరూషలేము మొదట చెప్పబడినట్టు మూలవాక్యంలో యెరూషలేము మత్తు పుట్టించు పాత్రగా చేస్తాను అని అన్నాడు కదా. అందుకనే ఈ అన్య జనాంగాల వాళ్ళందరూ కూడా యెరూషలేముకు ఉండేటువంటి ఆకర్షణ, అది ఒక దైవికమైన ఆకర్షణ. ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉన్నది. చుట్టూ ఎడారి ప్రాంతాలైనా కూడా ఆ ప్రాంతం దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. తన యొక్క స్థలముగా, అక్కడ ఉండే స్థలముగా, తాను ఉండే స్థలముగా ఆ ప్రాంతాన్ని నిర్ణయించుకున్నాడు. కనుక అందులో మొరియా కొండ మీద అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును కూడా బలి ఇవ్వటం కూడా కరెక్ట్గా ఈ సొలొమోను దేవాలయం నిర్మాణం చేసిన ప్రాంతంలో జరిగింది. కనుక ఒక ప్రత్యేకత ఉంది, ఒక ఆకర్షణ ఉంది. తెలియని రీతిగా ఏ విధంగా ఇనుమును మ్యాగ్నెట్ ఎట్లా మనం ఆకర్షించుకుంటుందో అలాగనే సర్వలోక ప్రజలందరినీ కూడా యెరూషలేము పట్టణము ఈనాటికి కూడా ఆకర్షిస్తున్నట్టుగా మనం గమనించగలం. 701లో ఇలా జరిగింది. 506 సంవత్సరంలో అంటే సొలొమోను దేవాలయాన్ని ఇక బబులోను రాజులు పడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎందుకంటే అన్యులు కనుక దేవుని యొక్క ప్రాధాన్యత వాళ్ళు తెలియకుండా వాళ్ళు పడగొట్టారు. ఆ తర్వాత పర్షియా పాలనలోకి వచ్చింది యెరూషలేము. 539 నుంచి 322 వరకు వచ్చింది. ఆనాడు అహష్వేరోషు అనే రాజు ఈ యొక్క బబులోను చెర నుండి యూదులందరినీ కూడా, చెరకు పట్టబడిన యూదులందరూ కూడా తీసుకొచ్చాడు. ఆ యూదులందరూ కూడా మళ్ళా దేవుని యొక్క కృప వలన మరొకసారి రెండవ దేవాలయము బబులోను ప్రాంతంలో నుండి అది విడిపించబడి ఆ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి జెరుబ్బాబెలు, యెహోషువ, తర్వాత నెహెమ్యా, ఎజ్రా లాంటి గొప్ప దైవజనుల యొక్క
వారి యొక్క ప్రయత్నాలు వారు ఇశ్రాయేలులందరినీ పోగు చేసి దేవాలయ నిర్మాణాన్ని కొరకు వాళ్ళు వారిని ప్రోత్సాహపరిచి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి దేవాలయ నిర్మాణం చేపట్టారు. అలాగా రెండవ దేవాలయము ఇక్కడ మనము యెరూషలేం ప్రాంతంలో కట్టబడింది. మొదటి దేవాలయం నిర్మూలన చేయబడిన తర్వాత బబులోను వాళ్ళతో రెండవ దేవాలయం ఇక్కడ కట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత హెలీనీలు అనేటి వాళ్ళు ఆ కట్టడాలు అలాగే ఉన్నాయి. కానీ ఇక యెరూషలేం పట్టణం అనేక మంది అన్యజనుల యొక్క అన్యరాజుల మధ్యకి వారికి ఆధిపత్యం వెళ్తుంది. ఎవరైతే బలవంతులు అవుతారో వాళ్ళే అక్కడ ఆధిపత్యం వస్తున్నారు. కనుక బలవంతులదే రాజ్యం అనేది ఆనాడు నానుడి. అయితే దేవుడి ప్రణాళికలో ఏమిటంటే ఇక్కడ మన మామూలుగా లోకవిధంగా చూస్తే బలవంతులదే రాజ్యం ఉంటాం, కానీ దేవుని ప్రణాళికలో ఎందుకు ఈ విధంగా యెరూషలేం పట్టణం దేవుని పట్టణం అని చెప్పిన ఈ పట్టణం అనేక మంది చేతుల్లోకి వెళ్ళిందంటే అది కేవలం వాళ్ళు ఇశ్రాయేల్ తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. ఇశ్రాయేల్ చేసిన తిరుగుబాటు వల్ల ఈ పట్టణము అనేక సందర్భాల్లో అన్ని జనుల జాతులకు అన్ని రాజుల మధ్యకి వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే హెల్లెనీయులు, గ్రీకులు అనే వాళ్ళు, హెల్లెనీయులు అనే వాళ్ళు 332 నుంచి 141 సంవత్సరాల మధ్య వీళ్ళు పరిపాలన చేశారు. ఆ సమయంలో అలెగ్జాండర్ అనేటువంటి 322 అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు. అతడు ప్రపంచ దండయాత్రికుడు, ప్రపంచాన్ని జయించిన విజేత అని మనం చరిత్రలో చూస్తున్నాం. అతడు దండయాత్ర చేసి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. యెరూషలేం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం గమనించగలం. ఆ తర్వాత ఇదే సమయంలో అలెగ్జాండర్ మరణించాడు. అతి స్వల్ప కాలంలో మరణించాడు. ఆయన యొక్క అనుచరులు లేకపోతే ఆయన యొక్క దగ్గర ఉన్న జనరల్స్, వార్ జనరల్స్లో ఉన్నటువంటి సెల్యూకస్ నికతార్ అనేతను, తర్వాత టాల్మీ అయినట్లు వాళ్ళు యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళు ఆధిపత్యం కొనసాగించారు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఎందుకంటే విదేశీ పాలనకు విసిగిపోయినటువంటి యూదులు మక్కబీయులు అనేటువంటి ఒక ప్రజల యొక్క ఆధిపత్యంలో స్వతంత్రంగా ఇశ్రాయేల్ ప్రాంతంలో ఇశ్రాయేల్ రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలకు తగినట్లుగా 142 క్రీస్తుశకం 142 నుంచి క్రీస్తుశకం 63 సంవత్సరాల మధ్య వీరి పరిపాలన సాగింది. మత్తయ్య అనేటువంటి ఒక వ్యక్తి నాయకత్వంలో తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి గ్రీకుల నుండి వాళ్ళు స్వతంత్రం పొందారు. ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అయితే ఈ కాలం ఎప్పుడంటే కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఉన్నటువంటి ఈ మక్కబీయుల పాలన లేఖనాల భాగాల్లో చెప్పబడలేకపోయినప్పుడు కూడా చరిత్ర రూపంలో మనకు అది కనపడుతుంది అనమాట. కనుక ఈ మక్కబీయుల పాలనను కూడా తొలగించి 63 BCలో రోమ్ సైన్యాధిపతి అయిన పోంపే యెరూషలేం స్వాధీనం చేసుకున్నట్లుగా చరిత్ర భాగాలుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత హేరోదు కాలం వచ్చింది. క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తుశకం 70 వరకు ఈ హేరోదు పాలన ఉన్నట్టుగా చూస్తున్నాం. యెరూషలేంలో దేవాలయాన్ని పునర్నిర్మించాడు. రెండో దేవాలయం, మొదటి దేవాలయము సొలొమోను దేవాలయం పడగొట్టబడింది బబులోను వారి చేత. రెండవ దేవాలయము నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెల్, యెహోషువ వారి చేత నిర్మాణం చేయబడింది. అది అహేశ్వరోషు అనేటువంటి పర్షియా రాజు యొక్క మరి ఆయనకు ఆజ్ఞ వల్ల అక్కడ కట్టబడింది. అది కేవలం దేవుడు అలాగా ఆయన ప్రేరేపించి ఆయన మందిరాన్ని కట్టడానికి ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దేవాలయం అంత్యకాలంలోనే శిథిలావస్థకు వచ్చింది. శిథిలావస్థకు రాగా ఆ ప్రాంతాన్ని తిరిగి హేరోదు రాజు పరిపాలనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదులను సంతోషపెట్టడానికి ఆయన తిరిగి ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాడు. అందువల్ల ఆ దేవాలయం యేసుప్రభు ఉన్న కాలంలో అదే దేవాలయం హేరోదు చేత పునర్నిర్మాణం చేయబడిన దేవాలయం యేసుప్రభు కాలంలో ఉండింది. ఆ యొక్క దేవాలయంలో యేసుప్రభుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ అనేక మంది అక్కడికి వచ్చినటువంటి యూదులకు ఆయన మరి అక్కడ పరిస్థితులకు, శాస్త్రులకు ఇలాంటి వారందరూ కూడా కూడి జనులకు మధ్య ఆయన దేవుని వాక్యాల నుండి, దేవుని ధర్మశాస్త్రం నుండి అనేకమైనటువంటి విషయాలు అక్కడ బోధించాడు. అక్కడ ఆ యొక్క దేవాలయంలో కూడా ఆయన ఉన్నట్టుగా ఆయన ప్రసంగాలు చెప్పినట్టుగా మనం లేఖన భాగాలు చూస్తున్నాం. తర్వాత క్రీస్తుశకము 30లో యేసుప్రభు మరణం, సర్వలోకానికి తెలుసు ఆయన లోకరక్షకుడు, మానవుల పాపమై వాళ్ళను రక్షించడానికి, మానవుల పాపం నుండి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆ విధంగానే మరి ఆయన శిలువలో ఆ యొక్క యూదుల చేత తన సఖీల చేత అప్పగించబడి ఆ రోమా సైనికుల చేత ఆయన శిలువ వేయబడ్డాడు. ఆయన శిలువ వేయడానికి కారణం అంటే మా పాపానికి పరిహారం కావాలి, రక్తం చిందించదే పాప క్షమాపణ కలగదు అని లేఖన భాగాలు, వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. కనుక ఆ రక్తం ఎలాంటి రక్తంగా ఉండాలంటే పరిశుద్ధమైన, పావనమైన, చాలా మరి నిష్కలంకమైన, నిందారహితమైన రక్తం చిందించితేనే తప్ప పాప క్షమాపణ మానవులకు జరగదు. కనుక ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని గొర్రెపిల్లలాగా
లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లలాగా ఆయన లోకానికి వచ్చాడు. ఆ రక్తాన్ని చిందించాడు. ఆ లేఖన భాగాలు పూర్వకాలంలో యెషయా గ్రంథంలో చెప్పబడిన లేఖన భాగాలను కూడా ఆయన నెరవేర్చబడ్డాయి. ఆయన కాలంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆ తర్వాత మరి చేయబడిన తర్వాత అనేక రోజులకు ఇంత లోపల రోములే పరిపాలనలోకి వచ్చింది. ఈ యొక్క యెరూషలేము ప్రాంతం రోమ్ పరిపాలన క్రీస్తు 70 నుంచి 324 AD వరకు పరిపాలన చేశారు. ఈ రాగానే ఈ రోమియోలు 70 శతాబ్దంలో ఆ యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేశారు. అంటే హేరోదు దేవాలయం, రెండవ దేవాలయం హేరోదు దేవాలయము పునర్వ్యవస్థీకరణ చేసినటువంటి ఆ హేరోదు దేవాలయాన్ని కూడా ఇక్కడ నాశనం చేశారు. వాళ్ళు నాశనం చేయగా మరి అక్కడ ఏమాత్రం కూడా ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. 135 ADలో క్రీస్తు 135 ADలో యెరూషలేము రోమ్ నగరాన్ని ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీకందరికీ ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మరొకసారి దేవుడు ఒలివ ఛానల్ ద్వారా మాట్లాడడానికి మీతో సహవాసాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అనేక దినాలుగా ప్రార్థన చేసి కనిపెట్టగా దేవుడి సదవకాశాన్ని అనుగ్రహించాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ అవకాశం ద్వారా అంత్య దినాల గురించినటువంటి ఈ యొక్క బైబిల్లో అంత్య దినాల గురించినటువంటి చెప్పబడినటువంటి అంశాలను గురించి మీ దృష్టికి తేవాలనేటువంటి ఒక ఆశయం కలిగి ఉన్నాను. అంత్య దినాలనగా బైబిల్ గ్రంథంలో మరి మానవ చరిత్రకు మానవ చరిత్ర ముగింపుకు వస్తూ ఉన్నది. మానవ చరిత్ర ప్రారంభించబడింది ఎన్నో కోట్ల సంవత్సరాల కిందట అన్నారు. కానీ మరి లెక్కలు రకరకాలుగా శాస్త్రజ్ఞులు కానీ చరిత్రకారులు లెక్కలు వేశారు. కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లయితే క్రీస్తు పూర్వము మరి ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో అయితే క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల కాలంలో ఆ చరిత్ర ప్రారంభించబడింది. మరి ముగించబడేది కూడా అతి త్వరలోనే యేసుప్రభు వచ్చిన తర్వాత మొదటి రాకడలో వచ్చిన తర్వాత ఈ లోకానికి వచ్చి ఆయన మరి జన్మించి మానవుల పాప పరిహార్థమై ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. రక్షణ గురించి మారు మనసు గురించి చెప్పాడు. ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుంటారో నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయిన బ్రతుకున్నాడు. అలాగనే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం కూడా దేవుడు చెప్పాడు. కనుక ఆయన మాటలు నమ్ముకొని ఆయన శిలువ మరణంలో నమ్మకం కలిగి ఆయన విశ్వాసం ఉంచిన వాడైతే దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఆయన వచ్చేప్పటికి 2016 సంవత్సరాల కిందట అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన చెప్పాడు, ఆయన జీవించిన కాలంలోనే అంతకుముందు పాత నిబంధన కాలం నుండి ప్రవక్తలు మలాకి లందన్ని మొదలుకొని ఇంకా వెనక్కి వెళ్తే చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు కూడా ఈ అంత్యదినాల గురించినటువంటి అనేకమైనటువంటి సూచనలు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశారు. కనుక ప్రియులారా, మీ మధ్యకు రావడానికి కారణం ఏంటంటే ఈ అంత్యదినాలలో జరుగుతున్న సూచనలు ముఖ్యంగా యెరూషలేము దేవాలయాన్ని గురించినటువంటి అంశాన్ని మీ యొక్క దృష్టికి తేవాలని ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకురావడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మొట్టమొదట ఈ యొక్క మూలవాక్యం అనగా జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లు యెరూషలేము మత్తు పుట్టించి పాత్రగా చేస్తానన్నాడు. యెరూషలేము అంటే జనరల్గా జనసామాన్యానికి అర్థం ఏంటంటే అదొక ప్రాంతము, అది క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక ప్రాంతము, అక్కడికి క్రైస్తవులు యాత్రికులుగా వెళ్తారు అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు పిల్లరా. అయితే కొంత తరచు చూస్తే యెరూషలేము ప్రాంతము 3 వర్గాల వారికి, అంటే 3 రకాలైనటువంటి ప్రజానికానికి అది ప్రధానమైనటువంటి పవిత్ర స్థలంగా భావించబడుతుంది. మొదటిగా యూదులకు అది ప్రధానమైనటువంటి ఒక పవిత్ర స్థలంగా ఉన్నది. ఎందుకంటే యెరూషలేము గురించి ఆది కాండంలో నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక సందర్భాల్లో యెరూషలేము గురించి రాయించబడింది. వాళ్ళ టోరా గ్రంథంలో కూడా ఈ యొక్క అంశాన్ని రాయించడం మనం గమనిస్తున్నాం పిల్లారా. అలాగనే తర్వాత ముస్లింలు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని, ఇశ్రాయేలుకు రాజధాని ఇశ్రాయేలు ప్రాంతాన్ని వారు కూడా ప్రధానమైనటువంటి వారికి ఒక పవిత్ర స్థలంగా భావిస్తున్నారు. అలాగనే క్రైస్తవులు విశ్వాసులైన వారు కూడా యెరూషలేము ప్రాంతాన్ని వారు యేసు ప్రభు ఆ ప్రాంతాల్లో కూడా పరిచయం చేశాడు. యెరూషలేము ఒకనొకప్పుడు సొలొమోను దేవాలయానికి నిర్మాణానికి, మొదటి దేవాలయానికి నిర్మాణంలోను, రెండవ దేవాలయం నిర్మాణంలోను, అలాగనే తర్వాత భవిష్యత్ కాలంలో కూడా
మూడో దేవాలయాల నిర్మాణానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా మనం గమనించగలం ప్రియులారా. కొంత యెరూషలేము గురించినటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తేవాలని, ఎందుకంటే యెరూషలేము పట్టణానికి ప్రపంచంలో చాలా ప్రాధాన్యత ఉన్నది. వెస్ట్ ఏషియా అంటే ప్రపంచంలో ఈనాడు పట్టి వణికిస్తున్న సమస్య ఏంటంటే పశ్చిమాసియా సమస్య. ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఈ విషయంలో తలబట్టుకుంటున్నారు. యెరూషలేం అది ఆ ప్రాంతం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా అగ్ని గుండం వల్ల మండుతున్నది. ఎందుకంటే ఆ ప్రాంతానికి అనేక మంది మాకు ఆ ప్రాంతం మేము స్వాధీనం చేసుకోవాలి, ఆ ప్రాంతం పైన మా అధికారం ఉండాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతానికి ఒక విశిష్టత, ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉండటం వల్ల, ఒక భౌగోళిక పరిస్థితి వల్ల కానీ లేకపోతే దేవుని యొక్క అనుగ్రహం వల్ల ఆ ప్రాంతము మొదటిగా ఆ ప్రాంతము ఒక ఆశీర్వదించబడిన ప్రాంతం కనుక ఆ ప్రాంతం పైన తన పట్టు సాధించాలని చాలా కాలం నుండి కూడా, కొన్ని సంవత్సరాల కింద నుండి కూడా యెరూషలేం ప్రాంతం గురించినటువంటి ఒక వారి ఆధిపత్యం కొరకు అనేక సామ్రాజ్యాలు, అనేక రాజరికాలు పోరాడినట్టుగా మనం గమనిస్తున్నాం. నేను ఆ డేటా మీకు చెప్పిన తర్వాత ప్రభుత్వమైతే మరికొన్ని ఆత్మీయమైన అంశాలు మళ్ళీ రెండో భాగంలో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను పిల్లారా. మొదట ఈ యొక్క యెరూషలేం మత్తు పుట్టించే పాత్ర అనేటువంటి మాట చదువుకున్నాక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క లేఖన భాగాలను కొంచెం పరిశీలన చేస్తాం. ప్రభువులో ప్రియమైనటువంటి మా ప్రభా, మా తండ్రి, మా రక్షక, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి మరి మీ సన్నిధిలో ఈ విధంగా కూడుకొని ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన భాగ్యం స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిలబడి మీ పక్షాన మాట్లాడుతుండగా తండ్రి కల్వరి ఛానల్ ద్వారా ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా మీరు మీ స్వరం వినిపించండి, నేను మాట్లాడటం కాదు కానీ మీరు నన్ను మరుగుపరిచి ప్రభా మీ వాక్యాలను వినిపించి అనేక మందిని బిడ్డలకు ఆశీర్వాదకరంగాను, అనేక మందికి హెచ్చరిక, ఒక సువార్త అనేటువంటి అంశాలు అందులో ఉండడానికి కృపను గురించి వేడుకుంటున్నాం. ప్రభా కనికరించండి. మరి అనేక విషయాలు మీరు తోడుగా ఉండి నడిపించిన స్తోత్రం తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన రక్షణ బట్టి, మాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని, మాకు ఇచ్చినటువంటి ప్రభా మరి వాక్యాన్ని బట్టి, నిరీక్షణ బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అన్ని విషయాల్లో మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి విన్నపాలను మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని ప్రియులారా, యెరూషలేం పట్టణానికి బైబిల్ గ్రంథంలో సుమారుగా 14 పేర్లు ఉన్నాయి ప్రియులారా. ఆ 14 పేర్లు ఏమనగా, ఒకటి ఆ పేర్లను గురించి మీకు వివరిస్తున్నాను. మొదటి పేరు అంటే అన్ని లేఖనాలు ఆధారంగానే ఉన్నాయి, అయితే ఈ ఆధారాలు చెప్పడానికి సమయం ఎక్కువ అవుతుంది కనుక, కాలాతీతం అవుతుంది కనుక కేవలం పేర్లు మటుకు మీకు చెప్పి వినిపిస్తాను. ఎందుకంటే ఆ యెరూషలేం పట్టణానికి బైబిల్ గ్రంథంలో చక్కటి పేర్లు అక్కడ పేర్కొనడం గమనిస్తున్నాం. మొదటిగా ఈ పట్టణాన్ని దావీదు పట్టణం అన్నారు. దావీదు పట్టణం, దావీదు మహారాజు ఆ పట్టణాన్ని కట్టించినాడు కనుక దావీదు పట్టణం అని అన్నారు. అలాగనే మహారాజు పట్టణం అన్నారు. మరొక లేఖ భాషలో చూస్తే పరిశుద్ధ పట్టణం అని కూడా అక్కడ చెప్పబడుతుంది. తర్వాత ఈ పట్టణాన్ని షాలేం అని కూడా పిలువబడింది. ఎందుకంటే షాలేము రాజైనటువంటి మెల్కీసెదెకు ఇక్కడ షావేలు అనే లోయలో ఆయన కలుసుకున్నాడు దేవుని, అంటే దేవుని యొక్క కృప వల్ల మెల్కీసెదెకు అనేటువంటి ప్రధాన యాజకుడు ఈ షాలేం అనే ప్రాంతంలో అబ్రహామును మొదట కలుసుకున్నట్టుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం పిల్లారా. ఆ తర్వాత దేవుని పట్టణం అని కూడా ఈ యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు వివరించడం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. అలాగనే మరొక పేరు కూడా ఉన్నది. ఈ పట్టణానికి ఉన్న పేరు సైన్యములకు అధిపతి యెహోవా పట్టణం అని కూడా పిలువబడుతున్నది. అలాగనే నీతిగల పట్టణం అని కూడా లేఖన భాగాలు వ్యవహరిస్తున్నాయి. అలాగనే సత్యం అనుసరించి పురం అని కూడా ఈ పట్టణాన్ని వ్యవహరిస్తున్నారు పిల్లారా. అలాగనే యెహోవా పట్టణం అని, తర్వాత పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అని కూడా ఈ పట్టణాన్ని వివరిస్తున్నారు. అలాగనే ది హోల్ అర్త్ అంటే ది సిటీ ఆఫ్ ది జాయ్ ఆఫ్ హోల్ అర్త్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ యొక్క సర్వభూ నివాసులకు ఆనందకరమైన పట్టణం నగరి అని చెప్పి మరొక లేఖన భాగాల్లో మనం గమనిస్తున్నాం పిల్లారా. అలాగనే ఇర్మియా గ్రంథం 33:16లో యెహోవాయే మనకు నీతి అనేటువంటి ఈ పట్టణానికి పేరు పెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం పిల్లారా. అలాగనే యెహోవా ఉండు స్థలంని యెహెజ్కేలు 48:30లో చూస్తున్నాం. తర్వాత యెషయా గ్రంథం 25:1లోకి వస్తే మనం గమనించినటువంటి ఈ పేరు అంటే అరియేలు అన్నారు. అరియేలు నీకు సమ అన్నారు. కానీ అరియేలు అనే పేరుతో కూడా పిలవడం అంటే సుమారుగా లెక్క వేసుకుంటే 14 పట్టణాలు ఇక్కడ 14 పేర్లతో పిలువడినటువంటి పట్టణంగా వివరించబడుతుంది. సరే, తర్వాత ఈ పట్టణం యొక్క చరిత్ర కూడా కొంత పరిశీలన చేయాలి. ఒక పట్టణాన్ని గురించి చెప్పాలంటే, ప్రవచనాల గురించి, లేఖనాల గురించి ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చరిత్ర ఉంటేనే ఆ యొక్క
ఆ యొక్క అంశానికి కొంత ఆధారత ఉంటేనే కొంత విశిష్టత ఉంటుంది, కొంత అర్థమవుతుంది, అది సత్యమని నమ్మడానికి వీలవుతుంది. కనుక కొన్ని ఆధారాలు మీ దృష్టికి తేవాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్న పిల్లారా. మొదటిగా ఈ పట్టణము 3500 BCలో ఉంటాయి. క్రీస్తు పూర్వం డేట్స్ చెప్తున్నాను, తర్వాత క్రీస్తు శకాన్ని గురించి చెప్తాను. 3500లో మొట్టమొదటి పట్టణము ఒక స్థావరంగా ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత 2500లో తొలి గృహ నిర్మాణం ఆ పట్టణంలో యెరూషలేం పట్టణంలో ప్రారంభించబడినట్టుగా గమనిస్తున్నాం. అలాగనే 1800 BCలో మొదటి ప్రాకారము నిర్మాణం గోడ, ఈ యొక్క యెరూషలేం గోడ నిర్మాణం చేపట్టబడినగా చూస్తున్నాం. ఎందుకంటే పాతకాలం నాడు మొట్టమొదటి గోడలు కట్టుకున్నారు, ఆ గోడల్లో నివసించేవారు. గోడల్లో సురక్షితంగా ఉండాలి, శత్రువుల నుండి భయం ఉంటుంది కనుక ఆ శత్రు భయం నుండి తప్పించుకోవడానికి కోటలు కట్టుకున్నారు, అలాగనే గోడలు కట్టుకొని అందులో నివసించారు. అందుకని ఎరికో గోడ కూడా అంటాం చూడండి, దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాగనే తర్వాత 1200 BCలో యెబూసీయులు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెబూసీయులు అన్న వారు కూడా ఒక అన్య జనాంగం వాళ్ళే, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత 1000 BCలో రాజైన దావీదు ఈ యెబూసీయుల నుండి ఈ యొక్క యెరూషలేం పట్టణాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ దావీదు పురం అనేటువంటి ఆ యొక్క నగరాన్ని కట్టినట్టుగా గమనిస్తున్నాం. ఆ తర్వాత 40 సంవత్సరాలకు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు దేవుని కృప వలన దేవుని యొక్క ఆయన యొక్క ఇష్ట ప్రకారం ఆయన చాలా వరకు కూడా సొలొమోను దేవాలయం నిర్మాణం చేసినట్లుగా మనం గమనించగలం ప్రియులారా. అలాగనే తర్వాత ఈ యొక్క పట్టణం గురించి గమనిస్తే 701 సంవత్సరంలో BCలో సెన్హెరెబ్ అనేటువంటి ఒక రాజు, అషూరు వంశానికి చెందిన రాజు, ఈ అషూరీయులు బాబులోనియలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళు ప్రధానంగా ఇరాక్ ప్రాంతంలో, ప్రస్తుతం ఇరాక్ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నవారు. బబులోనియులు, అషూరీయులు, కల్దీయులు, షీనారు దేశం అంటే ఇవన్నీ కూడా ఇరాకులో ఉండే ప్రాంతాలు. కనుక ఇక్కడ ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి అషూరు ప్రాంతంలో సెన్హెరెబు అనే రాజు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోండి. ఇక్కడి నుంచి నేను యెరూషలేము మొదట చెప్పబడినట్టు మూలవాక్యంలో యెరూషలేము మత్తు పుట్టించు పాత్రగా చేస్తాను అని అన్నాడు కదా. అందుకనే ఈ అన్య జనాంగాల వాళ్ళందరూ కూడా యెరూషలేముకు ఉండేటువంటి ఆకర్షణ, అది ఒక దైవికమైన ఆకర్షణ. ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉన్నది, చుట్టూ ఎడారి ప్రాంతాలైనా కూడా ఆ ప్రాంతం దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. తన యొక్క స్థలముగా, అక్కడ ఉండే స్థలముగా, తాను ఉండే స్థలముగా ఆ ప్రాంతాన్ని నిర్ణయించుకున్నాడు కనుక అందులో మొరియా కొండ మీద అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును కూడా బలి ఇవ్వటం కూడా కరెక్ట్గా ఈ సొలొమోను దేవాలయం నిర్మాణం చేసిన ప్రాంతంలో జరిగింది కనుక ఒక ప్రత్యేకత ఉంది, ఒక ఆకర్షణ ఉంది. తెలియని రీతిగా ఏ విధంగా ఇనుమును మ్యాగ్నెట్ ఎట్లా మనం ఆకర్షించుకుంటుందో అలాగనే సర్వలోక ప్రజలందరినీ కూడా యెరూషలేం పట్టణము ఈనాటికి కూడా ఆకర్షిస్తున్నట్టుగా మనం గమనించగలం. 701లో ఇలా జరిగింది. 506 సంవత్సరంలో అంటే సొలొమోను దేవాలయాన్ని ఇక బబులోను రాజులు పడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎందుకంటే అన్యులు కనుక దేవుని యొక్క ప్రాధాన్యత వాళ్ళు తెలియకుండా వాళ్ళు పడగొట్టారు. ఆ తర్వాత పర్షియా పాలనలోకి వచ్చింది యెరూషలేము. 539 నుంచి 322 వరకు వచ్చింది. ఆనాడు అహష్వేరోషు అనే రాజు ఈ యొక్క బబులోను చెర నుండి యూదులందరినీ కూడా, చెరకు పట్టబడిన యూదులందరూ కూడా తీసుకొచ్చాడు. ఆ యూదులందరూ కూడా మళ్ళా దేవుని యొక్క కృప వలన మరొకసారి రెండవ దేవాలయము బబులోను ప్రాంతంలో నుండి అది విడిపించబడి ఆ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి జెరుబ్బాబెలు, యెహోషువ, తర్వాత నెహెమ్యా, ఎజ్రా లాంటి గొప్ప దైవజనుల యొక్క వారి యొక్క ప్రయత్నాలు, వారు ఇశ్రాయేలులందరినీ పోగు చేసి దేవాలయ నిర్మాణాన్ని కొరకు వారిని ప్రోత్సాహపరిచి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి దేవాలయ నిర్మాణం చేపట్టారు. అలాగా రెండవ దేవాలయము ఇక్కడ మనము యెరూషలేం ప్రాంతంలో కట్టబడింది. మొదటి దేవాలయము నిర్మూలన చేయబడిన తర్వాత బబులోను వాళ్ళతో రెండవ దేవాలయము ఇక్కడ కట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత హెలీనీలు అనేటి వాళ్ళు ఆ కట్టడాలు అలాగే ఉన్నాయి. కానీ ఇక యెరూషలేం పట్టణం అనేక మంది అన్యజనుల యొక్క అన్యరాజుల మధ్యకి వారికి ఆధిపత్యం వెళ్తుంది. ఎవరైతే బలవంతులు అవుతారో వాళ్ళే అక్కడ ఆధిపత్యం వస్తున్నారు. కనుక బలవంతులదే రాజ్యం అనేది ఆనాడు నానుడి. అయితే దేవుని ప్రణాళికలో ఏమిటంటే ఇక్కడ మన మామూలుగా లోకవిధంగా చూస్తే బలవంతులదే రాజ్యం ఉంటాం, కానీ దేవుని ప్రణాళికలో ఎందుకు ఈ విధంగా యెరూషలేం పట్టణము దేవుని పట్టణం అని చెప్పిన ఈ పట్టణము అనేక మంది చేతుల్లోకి వెళ్ళిందంటే అది కేవలం వాళ్ళు ఇశ్రాయేల్ తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. ఇశ్రాయేల్ చేసిన తిరుగుబాటు వల్ల ఈ పట్టణము అనేక సందర్భాల్లో అన్ని జనుల జాతులకు, అన్ని రాజుల మధ్యకి వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే హెల్లెనీయులు, గ్రీకులు అనే వాళ్ళు, హెల్లెనీయులు అనే వాళ్ళు 332 నుంచి 141 సంవత్సరాల మధ్య వీళ్ళు పరిపాలన చేశారు.
ఆ సమయంలో అలెగ్జాండర్ అనేటువంటి 332 అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు. అతడు ప్రపంచ దండయాత్రికుడు, ప్రపంచాన్ని జయించిన విజేత అని మనం చరిత్రలో చూస్తున్నాం. అతడు దండయాత్ర చేసి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు, యెరూషలేం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం గమనించగలం. ఆ తర్వాత ఇదే సమయంలో అలెగ్జాండర్ మరణించాడు, అతి స్వల్ప కాలంలో మరణించాడు. ఆయన యొక్క అనుచరులు లేకపోతే ఆయన యొక్క దగ్గర ఉన్న జనరల్స్, వార్ జనరల్స్ లో ఉన్నటువంటి సెల్యూకస్ నికటార్ అనేతను, తర్వాత టాల్మీ అయినట్లు వాళ్ళు యెరూషలేం పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళు ఆధిపత్యం కొనసాగించారు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే విదేశీ పాలనకు విసిగిపోయినటువంటి యూదులు మక్కబీయులు అనేటువంటి ఒక ప్రజల యొక్క ఆధిపత్యంలో స్వతంత్రంగా ఇశ్రాయేల్ ప్రాంతంలో ఇశ్రాయేల్ రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలకు తగినట్లుగా 142 క్రీస్తుశకం 142 నుంచి క్రీస్తుశకం 63 సంవత్సరాల మధ్య వీరి పరిపాలన సాగింది. మత్తయ్య అనేటువంటి ఒక వ్యక్తి నాయకత్వంలో తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి గ్రీకుల నుండి వాళ్ళు స్వతంత్రం పొందారు. ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అయితే ఈ కాలం ఎప్పుడంటే కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఉన్నటువంటి ఈ మక్కబీయుల పాలన లేఖనాల భాగాల్లో చెప్పబడలేకపోయినప్పుడు కూడా చరిత్ర రూపంలో మనకు అది కనపడుతుంది అనమాట. కనుక ఈ మక్కబీయుల పాలనను కూడా తొలగించి 63 BCలో రోమ్ సైన్యాధిపతి అయిన పోంపే యెరూషలేం స్వాధీనం చేసుకున్నట్లుగా చరిత్ర భాగాలుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత హేరోదు కాలం వచ్చింది. క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తుశకం 70 వరకు ఈ హేరోదు పాలన ఉన్నట్టుగా చూస్తున్నాం. యెరూషలేంలో దేవాలయాన్ని పునర్నిర్మించాడు. రెండో దేవాలయం, మొదటి దేవాలయము సొలొమోను దేవాలయం పడగొట్టబడింది బబులోను వారి చేత. రెండవ దేవాలయము నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెల్, యెహోషువ వారి చేత నిర్మాణం చేయబడింది. అది అహేశ్వరోషు అనేటువంటి పర్షియా రాజు యొక్క మరి ఆయనకు ఆజ్ఞ వల్ల అక్కడ కట్టబడింది. అది కేవలం దేవుడు అలాగా ఆయన ప్రేరేపించి ఆయన మందిరాన్ని కట్టడానికి ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ దేవాలయం అంత్యకాలంలోనే శిథిలావస్థకు వచ్చింది. శిథిలావస్థకు రాగా ఆ ప్రాంతాన్ని తిరిగి హేరోదు రాజు పరిపాలనకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యూదులను సంతోషపెట్టడానికి ఆయన తిరిగి ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాడు. అందువలన ఆ దేవాలయం యేసుప్రభు ఉన్న కాలంలో అదే దేవాలయం హేరోదు చేత పునర్నిర్మాణం చేయబడిన దేవాలయం యేసుప్రభు కాలంలో ఉంది. ఆ యొక్క దేవాలయంలో యేసుప్రభుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక మంది అక్కడికి వచ్చినటువంటి యూదులకు ఆయన మరి అక్కడ పరిస్థితులకు, శాస్త్రులకు ఇలాంటి వారందరూ కూడా కూడి జనులకు మధ్య ఆయన దేవుని వాక్యాల నుండి, దేవుని ధర్మశాస్త్రం నుండి అనేకమైనటువంటి విషయాలు అక్కడ బోధించాడు. అక్కడ ఆ యొక్క దేవాలయంలో కూడా ఆయన ఉన్నట్టుగా ఆయన ప్రసంగాలు చెప్పినట్టుగా మనం లేఖన భాగాలు చూస్తున్నాం. తర్వాత క్రీస్తుశకము 30లో యేసుప్రభు మరణం, సర్వలోకానికి తెలుసు ఆయన లోకరక్షకుడు, మానవుల పాపమై వాళ్ళను రక్షించడానికి, మానవుల పాపం నుండి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆ విధంగానే మరి ఆయన శిలువలో ఆ యొక్క యూదుల చేత తన సఖీల చేత అప్పగించబడి ఆ రోమా సైనికుల చేత ఆయన శిలువ వేయబడ్డాడు. ఆయన శిలువ వేయడానికి కారణం అంటే మా పాపానికి పరిహారం కావాలి, రక్తం చిందించే పాప క్షమాపణ కలగదు అని లేఖన భాగాలు, వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. కనుక ఆ రక్తం ఎలాంటి రక్తంగా ఉండాలంటే పరిశుద్ధమైన, పావనమైన, చాలా మరి నిష్కలంకమైన, నిందారహితమైన రక్తం చిందించితేనే తప్ప పాప క్షమాపణ మానవులకు జరగదు. కనుక ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని గొర్రెపిల్లలాగా, లోక పాపలను మోసుకుని దేవుని గొర్రెపిల్లలాగా ఆయన లోకానికి వచ్చాడు. ఆ రక్తాన్ని చిందించాడు. ఆ లేఖన భాగాలు పూర్వకాలంలో యెషయా గ్రంథంలో చెప్పబడిన లేఖన భాగాలను కూడా ఆయన నెరవేర్చబడ్డాయి. ఆయన కాలంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆ తర్వాత మరి చేయబడిన తర్వాత అనేక రోజులకు ఇంత లోపల రోములే పరిపాలనకు వచ్చింది. ఈ యొక్క యెరూషలేం ప్రాంతం రోమ్ పరిపాలన క్రీస్తుశకం 70 నుంచి 324 AD వరకు పరిపాలన చేశారు. వచ్చి రాగానే ఈ రోమియోలు 70వ శతాబ్దంలో ఆ యెరూషలేం దేవాలయాన్ని నాశనం చేశారు. అంటే హేరోదు దేవాలయం, రెండో దేవాలయం హేరోదు దేవాలయము పునర్వ్యవస్థీకరణ చేసినటువంటి ఆ హేరోదు దేవాలయాన్ని కూడా ఇక్కడ నాశనం చేశారు. వాళ్ళు నాశనం చేయగా మరి అక్కడ ఏమాత్రం కూడా ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. 135 ADలో క్రీస్తుశకం 135 ADలో యెరూషలేం రోమ్ నగరాన్ని ప్రారంభిద్దామండి. దయాళుడైన మా పరమ తండ్రి, బహున్నతులైన దేవ, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, దాసులు, దైవ సేవకులు శామ్యూల్ జాన్సన్ గారిని మీరు బలపరిచి యెరూషలేం అంత్యదినములో
యెరూషలేము యొక్క సంభవం గురించినటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను మాకు వినిపించినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాని యొక్క ఉనికి, దాని యొక్క ప్రాధాన్యత, యెరూషలేము మరి నా తండ్రి మరి అంత్యదినములో మత్తు పుట్టించు పాత్రగా ఉంటుందని మేము వింటాం ప్రభువా. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు అక్కడ సమీపంగా ఉన్నది. అనేకులు మీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది సత్యములు గురించిన అనుభవ జ్ఞానము కలిగిన వారే జీవించుటకు సహాయము చేయమని మీ దాసం ద్వారా అందించిన మీ వాక్యములకై స్తోత్రములు చెల్లిస్తూ రాబోయే కాలంలో ఇంకా మీ దాసుని బలపరిచి వారుకొని మిమ్మల్ని మరే మహిమపరుచుకుందరని ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఒలివ ఛానల్ మరి నా తండ్రి మా సహోదరుని పరిచయను ఆశీర్వదించవలనని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దైవదాసుడు అమూల్యమైనటువంటి వాక్య పరిచర్య ఒలివ ఛానల్ నుండి మనకు అందించారండి. మరి ఈ యొక్క అమూల్యమైనటువంటి పరిచయలోని వాక్య భాగం మీకు ఇష్టకరంగా ఉన్నట్లయితే మరి మేము మీకు చూపించబడినటువంటి ఈ యొక్క టెలిఫోన్ నంబర్సు లేక సెల్ నంబర్సు 9908797623 ఈ నంబర్కు మీరు ఫోన్ చేయండి. ఇంకా ఆధ్యాత్మికంగా మీరు మేలు పొందాలంటే మాతో కూడా సంప్రదించాలని ప్రేమతో మీకు మనం చేస్తుంటున్నాం. ఈ అమూల్యమైన పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన సహాయం చేయాలని మేము కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.